హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ రీడ్స్. చాణక్యనీతి అనే గ్రంథంలో చాణక్యుడు మన జీవితానికి ఉపయోగపడే చాలా విషయాన్ని రాశాడు. అందులో 10 విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. నెంబర్ 10, తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలానే తయారవుతారు. మంచి క్వాలిటీస్ ఉంటే మంచిగా, చెడు క్వాలిటీస్ ఉంటే చెడుగా తయారవుతారు. అందుకే పిల్లల ముందు మంచి క్వాలిటీస్ మాత్రమే చూపించడానికి ట్రై చేయాలి. నెంబర్ 9, దానం అనేది ఒక మనిషి జీవితంలో ఖచ్చితంగా చేయాల్సిన పని. కానీ ఆ దానం ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదు, అవసరమైన వాళ్ళకి మాత్రమే చేయాలి. దానం అంటే డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, మనం నేర్చుకున్న కొత్త విషయాలు నలుగురికి షేర్ చేయడం కూడా విద్యాదానం అనబడుతుంది. అందుకే ఈ వీడియో పూర్తిగా విన్నాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 8, ఇది మనందరికీ తెలిసిందే కానీ ఇంకోసారి డిస్కస్ చేద్దాం. మూర్ఖులకి వీలైనంత దూరంగా ఉండాలి. మన జీవితంలో ఖచ్చితంగా ఏం చెప్పినా దానికి వితన్నవాదం చేసే మూర్ఖులు ఉంటారు. వాళ్ళతో ఆర్గ్యూ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, వాళ్ళకి దూరంగా ఉండండి. నెంబర్ 7, మనం ఒక సమాధి దగ్గరికి వెళ్ళి వచ్చాక ఖచ్చితంగా తలస్నానం చేశాకే ఇంట్లో అడుగు పెట్టాలి. ఎందుకంటే సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోవడం చాలా అవసరం. నెంబర్ 6, మనకి తినే ఆహారం జీర్ణం కాకపోతే నీళ్లు ఎక్కువగా తాగాలి. నీళ్లు మన అజీర్తికి ఒక మెడిసిన్లా పనిచేస్తాయి అండ్ నీళ్లు మనకి ఫ్రీగా కూడా దొరుకుతాయి. సో ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. నెంబర్ 5, ముసలి వయసులో ఉన్నప్పుడు భార్యే ఒక మగాడి యొక్క బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. నెంబర్ 4, కోపం, దురాశ ఒక మనిషిని పూర్తిగా దిగదాచేస్తాయి. అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి రోజు ధ్యానం చేయాలి. నెంబర్ 3, ఎంత అందంగా ఉన్నా బుద్ధి మంచిది కాకపోతే జీవితంలో ఎప్పటికీ ప్రశాంతత ఉండదు. నెంబర్ 2, జ్ఞానం అనేది కామధేనుతో సమానం. అందుకే రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి, పుస్తకాలు చదవాలి. నెంబర్ 1, మనం వదిలేయాల్సిన 3 చెత్త గుణాలు: కామం, కోపం, దురాశ. జీవితాంతం ఉంచుకోవాల్సిన 3 మంచి గుణాలు: క్షమించే గుణం, నిజం మాత్రమే మాట్లాడడం, స్వచ్ఛంగా ఉండడం. ఇంకా చాణక్యనీతిలో ఇలాంటివి చాలా మంచి విషయాలు ఉన్నాయి. పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.